హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు దేవుడు వారికి 6 సంకేతాలు పంపిస్తాడు. ద్వారా అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అని భగవంతుడు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి విముక్తులను చెయ్యబోతున్నాడు అని, ఆర్థికంగా గమనీయంగా మార్పులను మీ జీవితంలో లభించబోతున్నారని తెలియజేస్తుంది. మరి ఎటువంటి సంకేతాల ద్వారా మిథున రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మృగశిర 3-4 పాదములు, అరుద నక్షత్రం 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారి యొక్క గ్రహస్పతి కుజుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడు స్వభావంగా ఉంటారు. మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారి అధిగమించి ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే మిథున రాశి వారి వయసులో ఉన్నప్పుడు వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు ఇతరులకు అభిప్రాయాన్ని తక్క ప్రవర్తన కలిగి ఉంటారు. ప్రవర్తన చక్కగా, ఊహాశక్తి, సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం ఉన్నవారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పనిలో ఉన్నటువంటి భాగస్వామి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ వివాహ భాగస్వామి విషయంలో వీరిని అధిగమించాలి మరియు తమ ఆధీనంలో ఉంచుకోవాలి అని చూస్తారు. మూడో వ్యక్తి కారణంగా వివాహంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. తరచూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులతో మంచిగా ఉంటారు, కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు. చదివిన చదువుకు పనికి సంబంధం ఉండదు. అయితే మిథున రాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ మంచి రోజులు వస్తున్నాయా అని ఎదురు చూస్తూ ఉన్నారా? మరి మంచి రోజులు వచ్చే ముందు ఈ భగవంతుడు కొన్ని సంకేతాలు మీకు పంపిస్తాడు. ఆ సంకేతాల ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం రాబోతుంది. అలాగే మీ మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందబోతున్నారు అని ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే, మిథున రాశి వారికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తే, అంటే ఎవరు ఏమి చేయకుండా ఎటువంటి అలారం పెట్టుకోకుండా మీకు అంతకంటే ముందు మెలకువ వస్తూ ఉంటే అది త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో మెడిటేషన్ చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మిథున రాశి వారికి చెందిన వారు కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకొని నడిపించుకొని వెళ్తున్నట్లుగా కనిపిస్తే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయి అని అర్థం. అలాగే ఇది వరకు కోపంగా ఉండేవారు ఇప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఇరువుల మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఇతరులు వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నారు. అది వరకు మీ ప్రవర్తనలో ఇప్పుడు ఈ ప్రవర్తనలో చాలా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అని, మిమ్మల్ని మీరు ప్రొఫైల్ చేసుకోగలుగుతున్నారు, మీ కోపాన్ని అదుపులో ఉంచగలుగుతున్నారు అనేది కూడా మీరు గమనిస్తే మీ జీవితంలోనికి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. మీ యొక్క ప్రవర్తన ద్వారా మీ చురుకుమవుతుంది. అలాగే మిథున రాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు మరొక సంకేతం ఏమిటి అంటే, మీ ఇంటి ముందు గోమాత వచ్చి నిలబడితే కనుక రాబోయే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుంది అని సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంటి ముందుకు వస్తే గోమాత ఏమైనా సరే ఆహారం పదార్థాలు ఇవ్వండి. అలాగే ఆవుకి ఇష్టమైన ఆహార పదార్థాలను పెట్టినప్పుడు అది గనక మీ తిని వెళ్ళిపోతుందంటే ఆవు యొక్క దీవెన మీకు లభిస్తుంది. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం, అంటే గోమాతల సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవుకు మీ ఆకలి తీర్చినట్లే మీరు గోమాతకు మనస్ఫూర్తిగా ఆకలి తీర్చినట్లుగా ఆహారం ఇచ్చినట్లయితే గోమాతకు అది తిని దీవించి వెళ్తుంది అన్నమాట. దీని ద్వారా సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీకు మంచి రోజులు రాబోయే ముందు మీ ఇంటి ముందుకి నల్ల చీమలు ఇంట్లోకి వస్తే, అలాగే ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి ఇంట్లోకి వచ్చి ఆ దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరికాయను లేదా అరటి పండ్లను తీసుకొని వెళ్తే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి కాలు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లోకి వచ్చి
ఆకలిస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే. వారికి తీపి పదార్థాలు పెట్టండి, ద్వారా మీ ఇంట్లో దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి పరిపూర్ణం అనుగ్రహం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. అలాగే మీ ఇంటికి చిన్నపిల్లలు వచ్చి మీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటే గనక ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వివాహం జరగకపోతే వారి ఇంట్లో వివాహం జరుగుతుంది. మీ యొక్క సంకేతం ద్వారా అర్థం చేసుకోవచ్చు. పక్కలో ఉన్న చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లయితే దేవీ దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే మీ ఇంట్లో వివాహం కానీ వ్యక్తులకు వివాహం జరగబోతుంది అని ఈ యొక్క సంకేతం ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే పూజ మందిరంలో పూజ చేస్తున్నప్పుడు హారతి ఇచ్చే సమయంలో మీకు భగవంతుడి యొక్క స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తే కనుక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు రాబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. కనుక మీరు అన్ని సందర్భాలలో ఇలా కనిపించి కొన్ని సందర్భాలలో మాత్రమే భగవంతుడు స్వరూపమైన నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మిథున రాశి వారు హారతి ఇచ్చే సమయంలో ఈ విధినంగా కనిపిస్తే కనుక ఇది శుభానికి సంకేతం. అష్టైశ్వర్యాలు మీకు కలగబోతున్నాయి అని యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని సంకేతాలు ఏమిటి అంటే మిథున రాశికి చెందిన పురుషులకి ఎడమ చేయి దురద వేస్తూ ఉన్నట్లయి కనిపిస్తే త్వరలో ఇంట్లో శుభం జరగబోతుంది అని అర్థం. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఇద్దరు కలిసి ఎదురు వస్తే పనుల్లో విజయంగా పూర్తవుతున్నాయని, మంచి రోజులు రాబోతున్నాయి అని, అలాగే విజయాలు సాధిస్తామని మీ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. ఇక సంకేతాలన్నీ కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో శుభ గడియలు రాబోయే ముందు మీకు కనిపించే సంకేతాలు. ఇక మీరు మీ జీవితంలోనికి అదృష్టాన్ని ఆహ్వానించాలి అంటే మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణ ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇల్లంతా అంత పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అదృష్టం అనేది అంతగా తాండవం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మన ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీరు మీ ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంటి వాతావరణం కుటుంబ సభ్యులు అంత నిజాయితీగా ఉంటారు. అదంతా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుతారు. చాలా శుభ్రంగా అలంకరించుకొని ముగ్గులు వేసుకోవాలి. అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. పేదరికం దరి చేరకుండా ఉంటుంది, అపారమైన పుణ్యం లభిస్తుంది. అలాగే జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి మీరు విముక్తిని కలుగజేస్తారు. మీ యొక్క జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మీ యొక్క జీవితంలో అనుకున్న పనుల కన్నా అనుకున్న సమస్యలు పూర్తి చేయగలుగుతారు. ఈ పనులలో మీరు విజయాలను కూడా సాధించుతారు. కాబట్టి మిథున రాశి వారు ఈ నియమాలను కొంచెం పాటించవలసి ఉంటుంది. మీరు శివారాధన తప్పనిసరిగా చేయాలి. లక్ష్మీదేవి కూడా నిత్యం ఆరాధించాలి. ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.